సో వెల్కమ్ టు డీప్ సొసైటీ మీడియా. సో ఈరోజు మనం వచ్చేసి డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వికసిత్ భారత్ బై ద టైమ్ ఆఫ్ 2047. సో దీన్నే మనము భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా 2047కి ఎలా మార్చాలి అనే ఒక విజన్ భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఎందుకు 2047 అంటే అప్పటికి భారతదేశం స్వతంత్రం సాధించి 100 ఇయర్స్ సెంటినరీ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విషయం గురించి డిస్కస్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎప్పటికప్పుడు ఇండియాలో జరిగే ఇష్యూస్ మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద టాపిక్. సో ఒక దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే ఎలాంటి డైమెన్షన్స్ అనేవి మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో భారతదేశం కనుక అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టెప్ తీసుకోవడమే వెరీ కరేజియస్. ఎందుకంటే భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూని మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 15 మంది ప్రధానమంత్రులు పనిచేసినారు. సో ఎవరు కూడా మన తాతల టైంలో కానీ మన తండ్రుల టైంలో కానీ మన జనరేషన్ టైంలో కానీ ఈవెన్ ప్రీవియస్ ప్రైమ్ మినిస్టర్స్ కానీ అందరూ కూడా భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలవడానికి ఇష్టపడ్డారు. కానీ అభివృద్ధి చెందిన దేశంగా ఏం చేయాలి, ఒక దేశం భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనే యాంగిల్ మీద ఎవరు ఫోకస్ చేయలేదు. అయితే 2014 నుంచి మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా 2047కి తయారు చేయాలని ఒక విజన్ తీసుకుంది. ఆ విజన్ లో భాగంగా సో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈవెన్ ఎన్విరాన్మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్, మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ లో భారతదేశాన్ని ఎలా డెవలప్డ్ నేషన్ గా తయారు చేయాలని ఈ విజన్ డాక్యుమెంట్ మాట్లాడుతుంది. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. భారతదేశం డెవలప్డ్ నేషన్ అవ్వాలంటే 2047కి భారతదేశం $30 ట్రిలియన్ అంత క్వాంటిటీలో జీడిపి అనేది గ్రోత్ అవ్వాలి. సో ఇది గ్రోత్ అవ్వాలంటే ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి మొదలుకొని 8 to 9% జీడిపి అనేది గ్రోత్ అనేది అచీవ్ చేయాల్సి ఉంటుంది. సో దానితో పాటుగా సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో మన దేశంలో చూసుకుంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే 35 ఇయర్స్ లోపు పాపులేషన్ ఆల్మోస్ట్ మనకి 65% పాపులేషన్ అనేవాళ్ళు 35 ఇయర్స్ లోపు ఉన్నారు. సో ఇలా అందరికీ జాబ్స్ కంపల్సరీగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఒక డెవలప్డ్ నేషన్ లో హై పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి అందరి యూత్ కి జాబ్స్ క్రియేట్ చేసామో మన యొక్క జీడిపి పెరగడంతో పాటు ప్రతి వ్యక్తి యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. సో రెండోది వచ్చేసి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో సో మనము జాబ్స్ క్రియేషన్ చేయడానికి గాను అలాగే డొమెస్టిక్ గా గూడ్స్ ప్రొడ్యూస్ చేసి ఈ డొమెస్టిక్ గూడ్స్ మనము కన్జ్యూమ్ చేసే విధంగా నిన్న కూడా చూసుకున్నట్లయితే భారతదేశ ప్రధానమంత్రి ఒక స్వదేశీ అని పిలిపించింది. స్వదేశీ అంటే మన గూడ్స్ మన దగ్గరే ప్రొడ్యూస్ చేసి మన ట్రేడర్స్ మేక్ ఇన్ ఇండియా గూడ్స్ మాత్రమే అమ్మే విధంగా మన దేశపు పీపుల్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో మన దేశపు గూడ్స్ మేక్ ఇన్ ఇండియా గూడ్స్ పర్చేజ్ చేసే విధంగా సో ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపు ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మనం బయట దేశం యొక్క గూడ్స్ ఇండియాలోకి తీసుకురామో మన మనీ అనేది బయట దేశానికి వెళ్ళాలి. సో మన మనీ మన దేశంలోనే సర్క్యులేట్ అవుతుంది. దీనివల్ల ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఇండియా దాటి బయటకు వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంది. సో దానితో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రజెంట్ వచ్చేసి జీడిపిలో 17% అప్రాక్సిమేట్ గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాన్ని మనం 25% కనుక తీసుకెళ్ళినట్లయితే భారతదేశం అనేది డెవలప్డ్ నేషన్ గా ఎదిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దీనికోసం తీసుకొచ్చింది ఆత్మనిర్భర భారత్. సో ఆత్మనిర్భర్ భారత్. సో దాంతో పాటుగా సో మీరు చైనాని కనుక అబ్జర్వ్ చేస్తే సో రెండే 2 కంట్రీలు ఇప్పుడు బైపోలర్ వరల్డ్ గా పిలుచుకుంటే వన్ సైడ్ వచ్చేసేమో యుఎస్ఏ ఉంది, అనదర్ సైడ్ వచ్చేసేమో చైనా ఉంది. సో ఫార్మర్ యుఎస్ఎస్ఆర్ రోల్ అనేది ప్రజెంట్ చైనా ప్లే చేస్తూ ఉంది. సో చైనా రైజ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక చైనా రైజ్ అనేది కంప్లీట్ గా ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయ్యింది. సో మనం కూడా ఎప్పుడైతే డెవలప్డ్ నేషన్ గా ఎదగాలి అనుకుంటామో జాబ్స్ క్రియేషన్ తో పాటు హ్యూమన్ రిసోర్స్ యూటిలైజేషన్ తో పాటు మన గూడ్స్ వేరు వేరు దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ ఎర్న్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఫారెక్స్ రిజర్వ్స్ ఎర్న్ చేసుకున్నామో మన వాయిస్ గ్లోబల్లీ స్ట్రెంత్ అవుతుంది.
సో అదొకటి, అంటే మన గూడ్స్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అనేది పెరగాలి. సో దీనికోసం తీసుకొచ్చిన స్కీమ్ ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే వాళ్ళ యొక్క గూడ్స్ ఎక్స్పోర్ట్ పర్పస్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి భారత ప్రభుత్వం వేరియస్ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో విషయం వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లైఫ్ లైన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్తుంది. సో ఇక్కడ భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మిషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది. సో ఈ స్కీమ్ యొక్క మేజర్ ఉద్దేశం ఏంటంటే మల్టీ నోడల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇండియాలో ఇంటిగ్రేట్ చేయడం. సో రోడ్వేస్ ని, రైల్వేస్ ని, ఎయిర్వేస్ ని యాజ్ వెల్ యాజ్ వాటర్ వేస్ ని కంబైన్డ్ గా డెవలప్ చేయడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద గూడ్స్ ఫ్రమ్ వన్ రీజియన్ ఆఫ్ ద కంట్రీ టు అనదర్ రీజియన్ అనేది ఈజీగా ఫ్లో అనేది జరుగుతుంది. అది కూడా మినిమల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తో. సో అది ఒక ఇంపార్టెంట్. సో దాంతో పాటు మన అర్బన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రోత్ కారిడార్స్, గ్రోత్ ఇంజిన్స్ అంటారు. సో ఈ అర్బన్ సెంటర్స్ లో క్లీన్ గా అఫోర్డబుల్ హౌసింగ్, దాని తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీ, సో మాస్ ట్రాన్స్పోర్టేషన్, సో అంటే ఎవరైనా సరే ఇంక్లూజివ్నెస్ ఉండడంతో పాటు సో లైక్ మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అర్బన్ సెంటర్ లో తగ్గించడం, దానివల్ల ఎక్కువ మందిని మైగ్రేషన్ అర్బన్ సెంటర్ పెంపొందించడం అనేది ఒక డెవలప్డ్ కంట్రీ యొక్క ఎయిమ్. దానికోసం ఇండియా పాటుపడుతుంది. సో దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అనదర్ యాంగిల్ ఏంటంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో గ్లోబల్లీ సో డెవలప్డ్ కంట్రీస్ అన్ని డిజిటల్ ఎకానమీ వైపు మూవ్ అవుతుంది. సో భారతదేశం కూడా ప్రతి వ్యక్తికి, ప్రతి గ్రామానికి డిజిటల్ కనెక్టివిటీ పెంచడం కోసం భారత్ నెట్ అనే ఒక ప్రాజెక్ట్ ని టేకప్ చేసి అన్ని పంచాయతీస్, అన్ని రూరల్ ఏరియాస్ ని బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వడం కోసం భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. అలాగే 5G ఫాస్టెస్ట్ నెట్వర్క్ రోల్ అవుట్ చేయడం కోసం 5Gని ఆల్రెడీ ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దాంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేటా సెంటర్స్. సో మన డేటా ఎప్పుడైతే వేరే కంట్రీస్ లో లొకేట్ అయి ఉంటుందో మన ఎకానమీకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉండవు. సో మన డేటా మన దగ్గర ఉండటం వల్ల మన కంపెనీస్ ఆ డేటాని ప్రాసెస్ చేసి ఆ డిజిటల్లీ డెసిషన్ మేకింగ్ అనేది ఈజీగా పాసిబుల్ అవుతుంది. సో దట్ మన డిజిటల్ ఎకానమీలో కూడా ఫార్వర్డ్ అవుతాం. దీని వల్ల కూడా ఫాస్ట్ గా మన అడ్వాన్స్ కంట్రీగా మారే అవకాశం ఉంది. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సో మన దగ్గర ఉన్న డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదైతే మనము అసెట్ గా చెప్పుకుంటామో అది ఫర్ ఎవర్ ఉంటుంది అని అనుకోవడానికి అదొక భ్రమ. ఫర్ ఎవర్ ఏమీ ఉండదు. 2040, 2050 కల్లా మన డెమోగ్రాఫిక్ డివిడెండ్ అడ్వాంటేజ్ అనేది కంప్లీట్ గా ఎరాడికేట్ అవుతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనే వాళ్ళు ఓల్డ్ ఏజ్ కి వచ్చేస్తారు. అంటే మన ఎకానమీని సో ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉండగానే 2047 డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేది కంప్లీట్ అయ్యే టైం రెండు మ్యాచ్ అవుతుంది క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే. అంటే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉపయోగించుకొని మన కంట్రీ స్టేటస్ ని డెవలపింగ్ టు డెవలప్డ్ స్టేటస్ కి తీసుకెళ్లాలనుకుంటున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ ఏంటంటే ఇండియాలో ఆల్మోస్ట్ 45% ఆఫ్ వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో అగ్రికల్చర్ సెక్టర్ లో ఇన్కమ్ అనేది పెంపొందించకుండా ఇండియా డెవలప్డ్ కంట్రీ అవ్వలేదు. సో దానికోసం భారత ప్రభుత్వం డబలింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అనే ఒక క్యాంపెయిన్ రన్ చేస్తుంది. ఇందులో భాగంగా సో ఎలా ఫార్మర్ ఇన్కమ్, ఫర్ సపోజ్ ఒక ఫార్మర్ కనుక 2 లక్షలు సంపాదిస్తుంటే హౌ టు మేక్ దట్ ఇన్కమ్ ఇంటూ 4 lakhs. సో 2 lakhs సంపాదించారు 4 lakhs, 4 lakhs సంపాదించారు 8 lakhs ఎలా సంపాదించాలి దానికోసం సో భారత ప్రభుత్వం వేరియస్ ఇన్సెంటివ్స్, వేరియస్ స్కీమ్స్ అనేది నడుపుతూ ఉంది. ఫర్ సే మీరు కనుక చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క అగ్రికల్చర్ సెక్టర్ జనరల్ గా మనకు ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసింది. సో మనము సీరియల్స్ కానీ, పల్సెస్ కానీ, ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ చాలా తక్కువ. సో ఈ ఆయిల్ సీడ్స్ ఎస్పెషల్లీ కుకింగ్ ఆయిల్ మనం ఇండోనేషియా వేరియస్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ హెవీగా ఆ కంట్రీస్కి వెళ్తా ఉన్నాయి. సో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే క్రాప్ డైవర్సిఫికేషన్. సో డిఫరెంట్ రీజియన్ లో డిఫరెంట్ ఫార్మర్స్ డిఫరెంట్ క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఫుడ్ గ్రెయిన్స్ వల్ల మనకి సరైన అడ్వాంటేజెస్ ఉండొచ్చు, బట్ ఫారెక్స్ రిజర్వ్స్ వేరే కంట్రీకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కుకింగ్ ఆయిల్. సో ఎవరైతే ఈ పల్సెస్, ఆయిల్ సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ రావడం కోసం, మార్కెట్ రేట్ పెంపొందించడం కోసం ఎంఎస్పి ఇంట్రడ్యూస్ చేసింది. సో ఎంఎస్పి ద్వారా సో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది గవర్నమెంట్ అనేది ఇంక్రీజ్ చేయాలని చూస్తుంది.
సో దాంతో పాటుగా అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రాసెసింగ్ చేసి అగ్రి బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ఎస్పెషల్లీ భారతదేశం యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్లీ డిమాండ్ ఉంది. సో ఎప్పుడైతే మనం వేస్టేజ్ రిడ్యూస్ చేసి ప్రాసెస్డ్ అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ కనుక మనం గ్లోబల్లీ ఎక్స్పోర్ట్ చేసామో ఫార్మర్స్ ఇన్కమ్ అనేది డబుల్ అవడానికి అవకాశం ఉంది. అలాగే ఫార్మర్స్ కి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సరైన మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం. సో గవర్నమెంట్ ఏంటంటే ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇవి కలెక్టివ్ ఫోర్స్ గా ఉండి ఇన్పుట్ కాస్ట్ రిడ్యూస్ చేయడం, అలాగే కలెక్టివ్ బార్గెనింగ్ ద్వారా సో వాళ్ళ యొక్క గూడ్స్ మార్కెట్ లో ఎక్కువ రేట్ అమ్ముకోవడం. అలాగే మనం చూసుకుంటే కనుక ఈ నామాన్ని తీసుకొచ్చింది ఎలక్ట్రానికల్లీ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అని. ఇక్కడ ఒక ఫార్మర్ తన యొక్క ప్రొడ్యూస్ ని సబ్మిట్ చేయడం వల్ల ఆల్ ఓవర్ ద ఇండియా ఎవరైతే ఆ గూడ్స్ అవసరం ఉందో దే కెన్ బిడ్ ఇట్. దానివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరిగి ఫార్మర్స్ కి ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలా అగ్రికల్చర్ సెక్టర్ లో రీఫార్మ్స్ తీసుకురావడం వల్ల 45% ఆఫ్ వర్క్ ఫోర్స్ డెవలప్ అవ్వకుండా వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ డెవలప్ అవ్వకుండా సో ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అవ్వలేదు. సో ఇవన్నీ కలిపి ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే మనం జీడిపి యాన్యువల్లీ 8 to 9% కి ఎప్పుడైతే $30 trillion జీడిపిగా ఎదుగుతామో, ఎప్పుడైతే డెమోగ్రాఫిక్ డివిడెండ్ ని మనం అచీవ్ చేస్తామో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ 25% కి ఎప్పుడు గ్రోత్ అవుతుందో, ఎప్పుడైతే ఫార్మర్స్ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుందో అప్పుడే ఎకనామికల్లీ ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ అని మనం చెప్పవచ్చు. సో సోషల్లీ డెవలప్డ్, టెక్నాలజికల్లీ డెవలప్డ్, అలాగే ఎన్విరాన్మెంటల్లీ డెవలప్డ్. సో ఇవన్నీ రాబోయే వీడియోలో మనం ఒక సిరీస్ గా చూసుకుంటూ వెళ్దాం. సో జై హింద్.